హాయ్ 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 ఇది మా గార్డెను. ఈ ఏడాది అందరూ బిజీగా ఉండడం వల్ల ఈ నెట్ని నేనే కట్టుకున్న తర్వాత ఇవాళ మనము తిన్నటువంటి ప్లాంట్స్ అన్నీ వేసేయడం అయితే జరిగింది. ఆనపకాయ మొక్క, ఇది వచ్చి అలానే పచ్చిమిరపకాయ ప్లాంట్ వచ్చి నేను లాస్ట్ ఇయర్ సీడ్స్ అయితే ఎండబెట్టాను. ఎండబెట్టినటువంటి ప్లాంట్స్ అయితే ఈ విధంగా వచ్చాయి. ఇక్కడ ఇంట్లో పెంచినటువంటి సొరకాయ ప్లాంట్ ఇక్కడ తీసుకొచ్చి వేసాం. పచ్చిమిర్చి ప్లాంట్, బీన్స్, ఇది వచ్చి బీరకాయ ప్లాంట్, ఇది లాంగ్ బీన్స్ అయితే వస్తున్నాయి. ఇది లాంగ్ బీన్స్ కి సంబంధించిన ప్లాంట్. ఇలాగా మనము ఒక మొక్కకైతే పైకి వచ్చేలా పెట్టాలి. ఇది వంకాయ ప్లాంట్. భూమికి వచ్చేటువంటివన్నీ ఇలాగా చుట్టూత వేయాలి. ప్లేస్ మనకి కలిసి వచ్చేలాగా నేను ఇలాగా ఏర్పాటు చేసుకున్నాను. క్యాప్సికమ్ ప్లాంట్ ఫ్లవర్ అయితే స్టార్ట్ అయింది. అది కూడా ఇది వచ్చి మదర్స్ డేకి మా సాయి ఇచ్చినటువంటి బొకే. ఈ బొకేలో ఉన్న వాటిని కౌ మెన్యూరు, గార్డెన్ సాయిల్, ఎప్సమ్ సాల్ట్ వేసి పెట్టడం వల్ల ఇలా చిగురు అయితే వస్తుంది. చూడండి, ఇది ఒక ట్రైల్ మాత్రమే, ఇలాంటి ట్రైలే. ఈ బచ్చల కూరకు కూడా వచ్చింది. వాడినటువంటి కాడల్ని సేమ్ ప్రాసెస్, మట్టి, గార్డెన్ సాయిల్, కౌ మెన్యూరు, ఎప్సమ్ సాల్ట్ 3 కలిపి ఇందులో పెట్టడం స్టార్ట్ అయ్యాయి. అక్కడికి వచ్చి ప్లాంట్ స్టార్ట్ అయ్యాయి. ఆకులు పెద్దవయ్యేలాగా చూసుకుందాం. ఇలానే సేమ్ ప్రాసెస్, పైకి వచ్చేవి, కిందకు వచ్చేవి. అలానే స్ట్రాబెర్రీస్ అండ్ బీట్రూట్ మధ్యలో వేసేసా చక్కగా. ఇది వచ్చి గుమ్మడికాయ ప్లాంట్. ఇవి అనుకోకుండా వచ్చాయి. ఇవి చామంతులు ప్లాంట్స్. ఇవి బంతి చెట్లు అన్నీ అక్కడక్కడ వచ్చాయి. ఒక చోట పెట్టాను. లాస్ట్ ఇయర్ ఉన్నటువంటివి ఇవి ప్లాంట్స్ అయితే మళ్ళీ వచ్చాయి. అలా సర్ప్రైజ్ మీకు. చూడండి, చాందుపులు అయితే మొక్కలు వచ్చేసాయి. 4 వేసాను, 3 వచ్చాయి. ఇక్కడ ఇంకోటి వస్తుంది. ఇవాళ సర్ప్రైజ్ అన్నమాట మీకు. అవి ప్లాంట్స్ వచ్చినవి అయితే ఇవి కొన్న బంతులు అన్నమాట. ఇలా ఎదుగుతున్నాయి. మా దేవుడికి అయితే పెట్టడం అయితే జరుగుతుంది రోజు చక్కగా గార్డెన్కి వచ్చి. ప్లాంట్స్ ఇవి కూడా సీడ్స్ నుంచి వచ్చినవే. ఇలా తీగలు అయితే వస్తున్నాయి. మనకి తీగలు వస్తే మాత్రం అనుకుంటుంది అనమాట. ఇవాళ మా గార్డెన్ టూర్ ఇది. నేను ఇంట్లో చేసుకున్నటువంటి కాఫీని ఇక్కడ తీసుకొచ్చి తాగాను. తాగిన తర్వాత ఈ వీడియో టూర్ చేస్తున్నాను. సో నేను రాబోయే రోజుల్లో నేను బిజీగా ఉంటాను కాబట్టి ఇది మినీ టూర్ మాత్రమే. రాబోయే రోజుల్లో ఇంకా వస్తాయి. బాయ్.